మనం అందరినీ ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన విషయంపై మాట్లాడబోతున్నాం, చక్కెర. చాలా మందికి టీ లేదా కాఫీ రోజువారీ అవసరంగా ఉండొచ్చు, కానీ నిజమైన ప్రమాదం మన ఆహారంలో దాగి ఉన్న చక్కెరని ఎవరికీ తెలియదు. చక్కెర మన శరీరంపై ఎలా ప్రభావం చూపుతుందో మీరు చాలాసార్లు విన్నుంటారు. కానీ అది మన మెదడుపై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని తెలుసా? ఈ వీడియోలో చక్కెర మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, అది ఎలా ప్రమాదకరమైన అలవాటుగా మారుతుందో తెలుసుకుందాం. చక్కెర అంటే ఏమిటి? చక్కెర అనేది కార్బోహైడ్రేట్స్ అనే అణువుల తరగతికి చెందిన పదార్థాలకు ఉపయోగించే సాధారణ పదం. ఇవి పలు ఆహార పదార్థాలు మరియు పానీయాల్లో ఉంటాయి. మీరు మీకు ఇష్టమైన తీపి పదార్థాల లేబుళ్లను పరిశీలిస్తే గ్లూకోజ్, ఫ్రూక్టోస్, సుక్రోస్, మాల్టోస్, లాక్టోస్, డెస్ట్రోసే మరియు స్టార్చ్ వంటి పదాలు కనిపిస్తాయి. ఇవన్నీ చక్కెర ప్రతిరూపాలు. కాకపోతే హైఫ్రక్టోస్ కార్న్ సిరప్, పండ్ల రసంలో, తేనెలో మొదలైన వాటిలో కూడా చక్కెర ఉంటుంది. చక్కెర కేవలం తీపి వంటకాల్లోనే కాదు, టమోటా సాస్, పెరుగు, డ్రై ఫ్రూట్, ఫ్లేవర్డ్ వాటర్ మరియు చాక్లెట్ బార్లలో కూడా ఉంటుంది. చక్కెర ఎక్కడూ ఉన్నందున అది మన మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతోందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చక్కెర మీ మెదడుపై ఎలా ప్రభావం చూపిస్తుంది? మనము ఏదైనా తీపి వంటకం తింటే చక్కెర మన జిహ్వలోని తీపి రుచిని గ్రహించే రిసెప్టర్లను, రుచిని గుర్తించే కణాలను ఉత్తేజపరుస్తుంది. ఈ రిసెప్టర్లు మెదడుకు సంకేతాలను పంపుతాయి. ఇవి మెదడులోని 4 ప్రాంతాలకు చేరుకుంటాయి. వీటిలో ఒకటి సెరెబ్రల్ కార్టెక్స్. సెరెబ్రల్ కార్టెక్స్ మనకు బిట్టర్, ఉప్పు మరియు తీపి రుచులను గుర్తిస్తాయి. ఈ సంకేతాలు మెదడులోని రివార్డ్ సిస్టమ్ని యాక్టివ్ చేస్తాయి. రివార్డ్ సిస్టమ్ అనేది చాలా క్లిష్టమైన ఎలక్ట్రికల్ మరియు కెమికల్ పథకాల శ్రేణి. ఇది మన ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. మీరు ఏదైనా తీపి తింటే మీ రివార్డ్ సిస్టమ్ ఆనందాన్ని కలిగించే ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది. అది మళ్ళీ ఆ అనుభవాన్ని పొందాలని మనసుకు చెబుతుంది. ఈ సిస్టమ్ కేవలం ఆహారంతోనే కాదు, సామాజికీకరణ, లైంగిక ప్రవర్తన మరియు మాదక ద్రవ్యాలు వంటి వాటితో కూడా సక్రియం అవుతుంది. కానీ చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వలన ఈ సిస్టమ్ ఎక్కువగా సక్రియం కావడం వల్ల మళ్ళీ తీపి తినాలనే కోరికలు మరియు అలవాట్లు పెరుగుతాయి. అలవాటు చక్కెరను తిన్న తర్వాత అది కడుపులోకి, ఆపై ప్రేగులోకి వెళ్లుతుంది. అక్కడ ఉన్న రిసెప్టర్లు మన మెదడుకు మీరు తృప్తిగా ఉన్నారని మరియు ఇన్సులిన్ ఉత్పత్తి చేయవలసిన సమయం వచ్చింది అని సంకేతాలు పంపుతాయి. మెదడులో అనేక డోపమైన్ రిసెప్టర్లు ఉంటాయి, కానీ అవి సమానంగా విస్తరించలేదు. కొన్ని చోట్ల అధికంగా మరియు కొన్ని చోట్ల తక్కువగా ఉంటాయి. మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్ వంటి పదార్థాలు డోపమైన్ను అధిక మోతాదులో విడుదల చేస్తాయి. చక్కెర కూడా డోపమైన్ను విడుదల చేస్తుంది, అయితే ఇది మాదక ద్రవ్యాల వలె శక్తివంతంగా ఉండదు. ఎక్కువగా చక్కెరను తీసుకుంటే మనకు అధికంగా మతి భ్రాంతి కలిగించవచ్చు. దీన్ని అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ అంటారు. ఇది ముఖ్యంగా ఫ్రంటల్ లోబ్ మరియు హిప్పోకాంపస్ వంటి ప్రాంతాల్లో డోపమైన్ స్థాయిలను తాత్కాలికంగా తగ్గిస్తుంది. ఇవి జ్ఞాపకశక్తి మరియు నేర్చుకోవడం వంటి అంశాలకు సంబంధించినవి. సమయం గడిచిన కొద్దీ చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన మెదడుపై నియంత్రణ తగ్గిపోతుంది, ఫోకస్ తగ్గుతుంది, పనులపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది. మీరు గమనిస్తే మీ చుట్టూ ఉన్న చాలా మందిలో ఈ సమస్యలు కనిపిస్తాయి. ఆకుకూరలు, పిండి లేని కూరగాయలు, తృణధాన్యాలు ఇవి తినడం ద్వారా షుగర్ లెవెల్స్ మెరుగుపడతాయి. చక్కెర తినాలనే కోరికలను తగ్గించడానికి కొన్ని రోజులు పూర్తిగా చక్కెరను మానేయండి మరియు రోజుకు 20 గ్రాముల చక్కెర పరిమితంగా తీసుకోండి. అదనంగా విటమిన్ B1 తీసుకోవడం నర్వస్ ఎనర్జీ, మెదడు ఫోకస్ మరియు మేధోపరమైన విధులను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఒక వారం మొత్తం ఉపవాసం చేయడం కూడా చక్కెర అలవాటును తగ్గించడానికి మరియు మెదడు శక్తిని పెంపొందించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ముఖ్యమైన ఆలోచనల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.